రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 11 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తూ కుటుంబాలకు దూరం అవుతున్న తమ ఆవేదన దోమలగూడలోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలోని మోడల్ స్కూల్లో సుదీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను వెంటనే బదిలీలు చేయాలి ప్రభుత్వానికి విన్నపించారు. ఒకే పాఠశాలలో 11 సంవత్సరాలుగా ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తూ తమ పిల్లల పోషణకు దూరం అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నుంచి మేము ఒకే పాఠశాలలో జోనల్ వ్యవస్థ విధానంలో వివిధ జిల్లాల నుంచి ఏరిపారేసినట్టుగా కుటుంబాలకు దూరంగా వర్క్ చేస్తున్నామండి. మేము ఎన్నిసార్లునో మా ఆవేదనను వినిపించుకోవడానికి సీఎం గారిని కలిసి చెప్పుదామనేసి దఫాదఫాలుగా ప్రయత్నం చేసినాము. మా ప్రయత్నాలన్నీ విఫలించిన తర్వాతనే సీఎం గారి అపాయింట్మెంట్ కూడా మాకు దొరకని పక్షంలో ఈ విధంగానైనా మా ఆవేదనను మా ఆక్రందనను ఆలకిస్తారన్న ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్క జిల్లాలో సొంత జిల్లాల్లో ఎవరూ పనిచేయట్లేదు. జిల్లాలు దాటి చిన్న ఏదో గ్రామంలో ఒక్కొక్కళ్ళు భార్యాభర్తలు పిల్లలు దూరంగా ఉంటూ పనిచేస్తున్నారు. 11 సంవత్సరాలుగా చేస్తున్నాం కాబట్టి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. శారీరక మానసిక ఒత్తిడికి బాగా గురి అవుతున్నాం. అందువల్ల గత సంవత్సరంగా మేము చాలామందికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. సంబంధిత ఎమ్మెల్యేలు కాన్స్టిట్యూషన్కి వెళ్ళి తర్వాత కమిషనరేట్లో కూడా చాలామందికి ఇచ్చినాము. వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఉపయోగం లేకపోయేసరికే మేము ఇక్కడ రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. ఇంతమంది మహిళా ఉపాధ్యాయులు వచ్చిండ్రు అని అంటే మాది చిన్న సమస్య కాదండి. అందుకే ఈ విధంగా మేము సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది నిరసన రూపకంగా కాదు, మేము వేడుకుంటున్నాం. ఇంతమంది మేము 3000 కుటుంబాలము రోడ్డున పడకుండా చూడండి. ఇంగ్లీష్ మీడియం పాఠశాల వ్యవస్థను పరిరక్షించడానికి మోడల్ స్కూళ్ళు బలోపేతం చేయడానికి బదిలీలు ఖచ్చితంగా అవసరమండి. ఒక 15 మంది వాళ్ళ స్వార్థం కోసమో ఇంకో విధంగానో వాళ్ళు కోర్టు కేసు వేసి గత సంవత్సరం విడుదల చేసిన నోటిఫికేషన్లో కోర్టు కేసు వేసి స్టే తీసుకురావడం జరిగింది. ఆ స్టేను వెకేట్ చేసైనా లేకపోతే ఆ 15 మందిని పక్కకు పెట్టైనా సరే మాకు వెంటనే బదిలీలు చేపట్టాలని సీఎం గారికి ఈ విధంగా మేము వేడుకుంటున్నాము, మనవి చేసుకుంటున్నాం, వినమ్రంగా మనవి చేసుకుంటున్నాం. రాజశ్రీ అండి, నా వర్క్ ప్లేస్ TGMS వీర్నపల్లి, నా నేటివ్ వచ్చేసి వరంగల్ అండి. నా పేరు టి అరవింద్ ఘోష్, వర్కింగ్ ప్లేస్ TSMS జక్కపల్లి, నర్సాపూర్ మండల్, మెదక్ డిస్టిక్. గత 2013లో కాంగ్రెస్ గవర్నమెంట్ చేత స్థాపించబడిన ఈ ఆదర్శ పాఠశాలలు ఏదైతే మోడల్ స్కూల్స్ అంటామో వీటిల్లో ఇప్పటికీ 11 సంవత్సరాలు అంటే 10 దశాబ్దం దాటిపోయి ఇప్పుడు పుష్కర కాలంలోకి ఎంటర్ అయిపోయాము. 11 సంవత్సరాలు పూర్తయి 12వ సంవత్సరాలు ఎంటర్ అయిపోయాము. ఇప్పటికీ ఒక్కసారి కూడా మాకు ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ హెల్త్ కార్డులకి ఏ బెనిఫిట్ కూడా మాకు కలగజేయలేదు. చాలామంది టీచర్స్, చాలామంది లేడీస్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ బాధ వర్ణాతీతం. వాళ్ళు దూరంగా ఫ్యామిలీస్కి ఇటు స్కూల్స్కి దూరంగా ఉంటూ ఇది కేవలం 3800 మంది ఉపాధ్యాయుల సమస్య కాదు, వాళ్ళ కుటుంబాల సమస్య. ఎంతోమంది హెల్త్ ఇష్యూస్తో దగ్గర ఇప్పటి వరకు నియర్లీ 33 మెంబర్స్ వరకు చనిపోయారు. వీళ్ళెవరికి కూడా కాంపెషనరీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఏ బెనిఫిట్స్ కూడా మోడల్ స్కూల్స్ వాళ్ళకి కారుణ్యములు ఏమీ జరగలేదు. ఇప్పటికీ 010 ఇప్పటికి కూడా మాకు శాలరీస్ 15వ తారీఖు దాటిన తర్వాత థర్డ్ వీక్లో వస్తుంది శాలరీ కూడాను. మెయిన్ ట్రాన్స్ఫర్ సార్, మెయిన్ బదిలీలు. ముఖ్యంగా తెలంగాణ రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అన్ని గవర్నమెంట్ సెక్టార్స్కి ట్రాన్స్ఫర్ జరిగే బదిలీలు ఒక్క మోడల్ స్కూల్ వ్యవస్థకి తప్ప. మేము రేవంత్ సార్ని కోరుకునేది ఏంటంటే ఈరోజు మేము ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యాం. ప్రత్యక్షంగా 200-300 మంది వచ్చారు, పరోక్షంగా చాలామంది ఇంకా ఈరోజు వర్కింగ్ డే బట్టి స్కూల్స్లో ఉండడం జరిగింది. మా అభ్యర్థన ఒకటే, ఇది నిరసన కాదు, కేవలం మా ఆవేదన. మేము కోరుకునేది అందరికీ మీరు కోర్టు కేసు అతీతంగా సబ్జెక్ట్ టు ద కోర్ట్ కేస్ ప్లీజ్ ట్రాన్స్ఫర్ యాజ్ వీ రిక్వెస్ట్ యూ రేవంత్ అన్న సార్.